వెల్కమ్ టు జీకే అడ్డా యూట్యూబ్ ఛానల్। ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం గురించి అదే విధంగా వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో వారికి కావాల్సిన అర్హతలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం। గైస్ మీలో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి। గైస్ ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేదా గవర్నమెంట్ లోన్స్ కానీ ఎలాంటి ఏవైనా నోటిఫికేషన్ కానీ రిలీజ్ కానీ చేయగానే వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్తో నేను మీకు వీడియో రూపంగా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను। సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరగకముందల కూటమిగా ఏర్పడిన జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి మేనిఫెస్టోలో మహాశక్తి అనే స్కీమ్ కింద ఆడవాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పిస్తానని అన్నారు। కానీ ఇంకా ఇప్పటికైతే కల్పించలేదు ఆ అవకాశం। మనము అనేక రాష్ట్రాల్లో చూసినట్టయితే తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు పంజాబ్ ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాల్లో ఆడవాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించారు। అలాగే మన రాష్ట్రంలో కూడా త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం ఆడవాళ్ళకి కల్పించబోతున్నారు। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రవాణా సంస్థ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో చాలా త్వరగా ఆడవారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఉత్తర్వులు అయితే జారీ చేశారు। అదేవిధంగా మండపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా సంస్థ మంత్రి ఆయన ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వాటి మీద పరిశోధనలు అదేవిధంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు। ఆడవాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కాకుండా వారి యొక్క భద్రత కానీ మహిళలతో పాటు ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికులకు ఒక భద్రత మీద కూడా నిర్ణయాలు కొన్ని తీసుకోబోతున్నారు। ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఆర్టీసీ డిపోకి ఉత్తరాలు అయితే జారీ చేయబోతున్నారు। ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క మహిళకి ఉచిత బస్సు సౌకర్యం కలిగించాలి, ఆడవాళ్ళు భద్రత మీద మరికొన్ని చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఉత్తరాలు అయితే జారీ చేశారు ప్రతి ఒక్క ఆర్టీసీ డిపోకి। ఆంధ్రప్రదేశ్ లో మహాశక్తి స్కీమ్ కింద ఆడవారికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఈ నెల 15 కానీ లేదా ఆగస్టు 15 స్వాతంత్రం దినోత్సవం కాబట్టి ఆ రోజు నుంచైనా సరే ఈ ఆడవాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రవాణా సంస్థ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా అనుకుంటున్నారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాశక్తి స్మార్ట్ కార్డ్ కూడా అందుబాటులోకి తేనున్నారు। ఈ మహాశక్తి స్మార్ట్ కార్డు ఆడవాళ్ళకి టికెట్ రూపంలో సహాయపడుతుంది। ఉచిత బస్సు మహిళలకి కావాల్సిన అర్హతలు ఇవే। ఎవరైతే ఈ ఉచిత బస్సు ప్రయాణించాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు అయ్యి ఉండాలి। అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రానికి అయితే చెందిన వారైతే కాకూడదు, వాళ్ళ యొక్క నెగిటివ్ ప్లేస్ అయితే ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు అయ్యి ఉండాలి। అలాగే వారి యొక్క ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏమైనా సరే ప్రభుత్వం గుర్తింపించిన ప్రతి ఒక్క కార్డు ఓటర్ కార్డు కానీ వీటి మీద ఎవరైతే ప్రయాణించాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఫోటో అదేవిధంగా అడ్రస్ క్లియర్ గా ఉండాలి। అదేవిధంగా ప్రభుత్వం అందుబాటులోకి తేనున్న మహాశక్తి స్మార్ట్ కార్డు కూడా ప్రతి ఒక్క మహిళ దగ్గర కూడా ఉండాలంటున్నారు। మహాశక్తి స్కీమ్ కింద ఈ ఉచిత బస్సు సౌకర్యం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి। అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోబాకండి। థ్యాంక్ యూ।